హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, మీ పర్సన్ మీతో ప్రస్తుతం ఏం చెప్పాలనుకుంటున్నారు. మీ పర్సన్ దగ్గర నుంచి లవ్ మెసేజెస్. మీరు సెపరేషన్లో ఉన్నా, కలిసే ఉన్నా, ఒకవేళ మీరు కలిసే ఉంటే కనుక మీ పర్సన్ తను మీకు ఎక్స్ప్రెస్ చేయలేని విషయాలు ఏంటి, ఆర్ ఎల్స్ మీరు సెపరేషన్లో ఉంటే కనుక అసలు మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు. ఈ రీడింగ్ కనుక మీకు రిజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రిజనేట్ అవ్వట్లేదు అంటే మీరు వీడియోని స్కిప్ చేసేయచ్చు. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. ఈ మేనిఫెస్టేషన్ క్లాసెస్ అనేవి మీ కెరియర్ కి, రిలేషన్షిప్ కి, మనీకి అన్నిటికీ యూజ్ అవుతాయి. సో లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్ గా చాలా మందికి రికమెండేషన్స్ లోకి అయితే వెళ్తుంది. ఫస్ట్ హ్యాండ్ రిటన్ మెసేజెస్ చూద్దామండి. ఓకే, అండర్ ద డెక్ ఐ వాంట్ టు బి విత్ యూ ఫర్ ఎవర్. సో ఖచ్చితంగా మీ పర్సన్ మీ గురించి అయితే చాలా పాజిటివ్ గానే ఆలోచిస్తున్నారు, మీతో ఉండాలి అని అయితే అనుకుంటున్నారు. ఎవరైతే ఇప్పుడు కలిసి ఉన్నారో ఖచ్చితంగా మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటున్నారు. ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారో రీయూనియన్ అయితే బాగుండు, మీతో కలిసి ఉంటే బాగుండు అనే ఒక థాట్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ కొంతమంది సెపరేషన్ ఉన్నట్టయితే కనిపిస్తుంది. యా, ఐ హ్యావ్ టూ మచ్ గోయింగ్ ఆన్ మై లైఫ్. సో ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారో మీ పర్సన్ ఇక్కడ మీకు ఏ మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారంటే, తన లైఫ్ లో చాలా స్టక్ అయి ఉన్నారు. తన లైఫ్ లో తనకి అనుకోని సంఘటనల వల్ల తను మీతో మాట్లాడకపోవడం కానీ, లేదా మీ సెపరేషన్ కి, మీ ఇద్దరు సెపరేషన్ కి మీ పర్సనే కారణం అవ్వడం కానీ ఫీల్ అవడం జరుగుతుంది. సో తన లైఫ్ లో చాలా జరుగుతుంది రైట్ నౌ. సో దానివల్లే ఇలా జరిగింది, దానివల్లే నేను నీకు కమ్యూనికేట్ చేయలేకపోయాను, దానివల్లే రిలేషన్షిప్ లో నేను యాక్టివ్ గా ఉండలేకపోయాను, లేదా కమిట్మెంట్ ఇవ్వలేకపోయాను అనే ఒక మీనింగ్ అయితే వస్తుంది. సో అంటే నేను మర్చిపోయి కాదు, నేను అవాయిడ్ చేయాలని కాదు, మిమ్మల్ని అవాయిడ్ చేయాలని కాదు, తన లైఫ్ లో చాలా పెద్ద సంఘటన ఏదో జరిగింది, దాని వల్ల ఈ గ్యాప్, ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఆర్ ఈ సెపరేషన్ అన్నది వచ్చినట్టు మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ రీకన్సిలియేషన్. సో ఖచ్చితంగా మీ పర్సన్ రీయూనియన్ కావాలి అని అయితే అనుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారో వాళ్ళకే ఈ మెసేజ్. సో మీ పర్సన్ మీతో చెప్పాలనుకుంటున్నారు, తను రీయూనియన్ అయితే బాగుండు అని అయితే ఫీల్ అవుతున్నారు. అండ్ మ్యారేజ్ నెక్స్ట్ మెసేజ్. సో ఇక్కడ రీయూనియన్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలని అయితే కూడా అనుకుంటున్నారు. బట్ ఇక్కడ నాకు ఇంకో కేసు కూడా కనిపిస్తుంది. ఇక్కడ మ్యారేజ్ కుడ్ బి ద ఇష్యూ. అంటే మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయిన వ్యక్తితో మీ రిలేషన్షిప్ లో ఉండడం, లేదా ఒక పర్సన్ మ్యారీడ్, ఒక పర్సన్ అన్మ్యారీడ్, అలాంటి సిచ్యువేషన్ లో కూడా మ్యారేజ్ అన్న కార్డ్ వస్తుంది. లేదా ఇద్దరు ఆల్రెడీ మ్యారీడ్. సో ఆల్రెడీ మ్యారీడ్, ఒకరు మ్యారీడ్, ఒకరు అన్మ్యారీడ్, అలాంటి రిలేషన్షిప్స్ వల్ల మీకు ఫ్యూచర్ లో చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అలాంటి రిలేషన్షిప్స్ లో ఉంటే మీరు 1-2 సార్లు ఆలోచించుకుని డెసిషన్ తీసుకోండి. బట్ ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారో, ఎవరైతే రిలేషన్షిప్ లో ఉండి ఇద్దరు అన్మ్యారీడ్, ఖచ్చితంగా మీ పర్సన్ మీ గురించి సీరియస్ గా ఆలోచిస్తున్నారు. లైక్ నెక్స్ట్ స్టెప్ అంటే మ్యారేజ్, బికాస్ దే వాంట్ టు బి విత్ యూ ఫర్ ఎవర్. అందువల్ల వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటేనే అది అవుతుంది కాబట్టి తను ఖచ్చితంగా మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అని అయితే అనుకుంటున్నారు. అండ్ సెపరేషన్ లో ఉన్న వాళ్ళు కూడా మీ పర్సన్ ఆఫ్టర్ రీయూనియన్ ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ ని మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలి. అదే మీరు చెప్తున్నారు, నేను మ్యారేజ్ చేసుకుంటాను, కమిట్మెంట్ ఇస్తాను అని. అండ్ ఏజ్ డిఫరెన్స్, ఇక్కడ మీలో కొంతమందికి ఏజ్ డిఫరెన్స్ ఉండుండొచ్చు. మేబీ 5 years 10 years ఏజ్ గ్యాప్. ఆ ఏజ్ గ్యాప్ వల్ల కూడా మేబీ మీ పర్సన్ తను మీకు కరెక్ట్ కాదు, లేదా మీరు తన కరెక్ట్ కాదు అనే ఒక థాట్ ప్రాసెస్ లో పాస్ట్ లో ఉన్నారు. బట్ నౌ కాదు, అది కూడా పెద్ద ఈ లైక్ బ్యారియర్ కాదన్నట్టు మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఏజ్ డిఫరెన్స్ ని కూడా తను కన్సిడర్ చేయాలని అనుకోవడం లేదు.
ఫ్రమ్ నౌ అండ్ ఐఎమ్ సీరియస్ అబౌట్ యూ. ఎందుకంటే మీ పర్సన్ కి మీ వాల్యూ తెలిసి వచ్చింది. మీరు లేకపోతే తను ఉండలేను అని ఒక ఫీలింగ్ లో ఉన్నారు. అండ్ యూ పర్సన్ రియల్లీ సీరియస్ అబౌట్ యూ. సో ఖచ్చితంగా తను ఏదైతే ఇప్పుడు ఈ ఆలోచనలు చేస్తున్నారో తను సీరియస్ గానే ఆలోచిస్తున్నారు. టైం పాస్ కి అయితే ఆలోచించట్లేదు. ఎందుకంటే మ్యారేజ్ వరకు కూడా ఆలోచిస్తున్నారు అని అంటే మీ పర్సన్ ఖచ్చితంగా సీరియస్ గానే థింక్ చేస్తున్నారు. అండ్ టెక్స్ట్ ఈస్ కమింగ్. సో ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారో మీ పర్సన్ ఖచ్చితంగా కమ్యూనికేట్ చేయాలి, మీకు ఒక టెక్స్ట్ పంపాలి అని అయితే అనుకుంటున్నారు. అండ్ ఎవరైతే రిలేషన్షిప్ లో ఉండి చిన్న చిన్న ఇష్యూస్ రైట్ నా ఫేస్ చేస్తూ ఉన్నారో మీ పర్సన్ దాన్ని సార్ట్అవుట్ చేసుకోవాలి, తనే ఫస్ట్ సారీ చెప్పాలి లేదా కమ్యూనికేట్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు. సో వెరీ వెరీ క్లియర్ అండి. ఈ మెసేజెస్ లో అన్ని ఒకటే, తన లైఫ్ లో చాలా సంఘటనలు జరుగుతున్నాయి, దానివల్ల ఈ గ్యాప్ వచ్చింది, నాకు రియూనియన్ కావాలి, వన్స్ రియూనియన్ అయితేనే మ్యారేజ్ వరకు తీసుకువెళ్తాను, దీంట్లో ఎలాంటి లిమిటేషన్స్ ఉన్నా దాన్ని ఓవర్కమ్ చేస్తాను, ఖచ్చితంగా రిలేషన్షిప్ ని సీరియస్ గా తీసుకుంటున్నారు, మిమ్మల్ని సీరియస్ గా తీసుకుంటున్నారు, మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నారు అండ్ మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటున్నారు. వెరీ వెరీ క్లియర్ మెసేజెస్. నెక్స్ట్ రొమాంటిక్ లవ్ మెసేజెస్. Okay, under the deck, flirt extended your light-hearted energy to others. ఫ్లోట్ అంటే ఇక్కడ ఫ్లోట్ చేయమని కాదు, మీరు ఎప్పుడు యాక్టివ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. మీలో ఏమైనా నెగిటివ్స్ ఉన్నా, మీ లైఫ్లో ఏమైనా నెగిటివ్ జరుగుతున్నా అందరితో షేర్ చేసుకోవద్దు. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీరు పాజిటివ్గానే ఉండండి, అందరికీ పాజిటివ్ ఎనర్జీనే షేర్ చేయండి. పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ ఫస్ట్ మెసేజ్, యూ హ్యావ్ నోన్ ఈచ్ అదర్ బిఫోర్. సో మీకు మీ పర్సన్ కి పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ ఉంది. మేబీ మీకు అది అనిపించుండొచ్చు, లేదా మీ పార్ట్నర్ మీ పర్సన్ కనిపించుండొచ్చు. సో ఖచ్చితంగా మీ ఇద్దరికి స్ట్రాంగ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది. ఇది ఈ లైఫ్ సంబంధించింది కాదు, మీకు కొన్ని లైఫ్స్ నుంచి ఆర్ పాస్ట్ లైఫ్ మీకు స్ట్రాంగ్ బాండ్ ఉందని ఒక మెసేజ్. అండ్ కాలింగ్ ఇన్ యువర్ సోల్మేట్, యువర్ ప్రేయర్స్, ఎఫర్మేషన్స్ అండ్ విజువలైజేషన్స్ హెల్ప్ బ్రింగ్ యూ టుగెదర్. ఎవరైతే ఇక్కడ సెపరేషన్ లో ఉన్నారో ఇక్కడ ఏంటంటే మీరు ప్రేయర్స్ కానీ ఎఫర్మేషన్స్ అంటే ఇవన్నీ కలిపి మేనిఫెస్టేషన్ అంటారు. అవి చేస్తే ఖచ్చితంగా మీ పర్సన్ మీరు మేనిఫెస్ట్ చేస్తారు. అదే నేను చెప్పిన మేనిఫెస్టేషన్. ఎవరికైనా కావాలంటే రీచ్ అవుట్ అవ్వచ్చు, క్లాసులు తీసుకోవచ్చు, లేదా యూట్యూబ్ లో బోల్ కంటెంట్ ఉంటుంది, బట్ అది చాలా టైం తీసుకుంటుంది. అందుకే నేను అనేది ఏంటంటే ఒక రోడ్ మ్యాప్ చూపించేదానికి, మీరు రోడ్ మ్యాప్ క్రియేట్ చేసుకునేదానికి చాలా టైం వేస్ట్ అవుతుంది. మీకు టైం ఉంటే ఓకే, టైం లేని వాళ్ళు క్లాస్ తీసుకోవడం బెటర్, బట్ మీకు టైం ఉందంటే యూట్యూబ్ లో సెర్చ్ చేసుకుని మీరు చేసుకోవచ్చు. సో కాలింగ్ ఇన్ యువర్ సోల్మేట్ and getting to know each other. As you reveal your innermost selves to each other, your bond deepens. Again, మీరు ఒకవేళ ఒక రిలేషన్షిప్ లో ఉన్నట్టయితే, మీకు చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నట్టయితే కూర్చొని ఇద్దరు మీ ఇన్నర్ ఫీలింగ్స్ ని షేర్ చేసుకోండి. అది ఖచ్చితంగా మీ బాండ్ డీప్ అవడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది. మీరు అజంప్షన్స్ క్రియేట్ చేసుకొని, మీ పర్సన్ అజంప్షన్ క్రియేట్ చేసుకొని, మీరు అనుకునేది నిజం అనుకుని, మీ పర్సన్ అనుకున్నది నిజం అనుకోవడం వల్ల గ్యాప్ పెరుగుతుంది. And let your friends help you, ask for and accept support from others. సో అగైన్ మీరు ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారో మీ ఫ్రెండ్స్ త్రూ మీ పర్సన్ రీచ్ అవ్వాలన్నా, లేదా వాళ్ళ ఫ్రెండ్స్ తో మీ పర్సన్ రీచ్ అవ్వాలన్నా, ఎస్ యూ కెన్ రీచ్ అవుట్. అది మీకు హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా. ఇక్కడ యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటంటే యూ కెన్ టేక్ యూర్ ఫ్రెండ్స్ హెల్ప్. రీట్రీట్, ఇట్స్ టైమ్ టు డిస్కనెక్ట్ ఫ్రమ్ ద వరల్డ్. అగైన్ ద సేమ్ మెసేజ్. ఎవరైతే రిలేషన్షిప్ లో ఉన్నారో, మీరు ఎంత వర్కింగ్ అయినా, మీకు ఎన్ని పనులున్నా కొంచెం గ్యాప్ తీసుకుని మీరు మీ పర్సన్ 2 days or 3 days ఎక్కడికైనా వెకేషన్ కి వెళ్ళడానికి కానీ మీ గురించి మీరు టైం తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది మీ రిలేషన్షిప్ కి చాలా బెనిఫిట్ అవుతుంది. సో డిస్కనెక్ట్ ఫ్రమ్ ద వరల్డ్. హీలింగ్ ఫ్యామిలీ ఇష్యూస్, యువర్ లవ్ లైఫ్ బెనిఫిట్స్ యాజ్ యూ ఫర్గివ్ యువర్ పేరెంట్స్. అగైన్ మీలో చాలా మందికి ఇష్యూస్ ఉండొచ్చు మీ పేరెంట్స్ తో కానీ, లేదా మీ సిబ్లింగ్స్ తో కానీ. అలా ఉంటే కనుక ఎక్స్పెషల్లీ మీ పేరెంట్స్ తో ఉంటే ఫర్గివ్ చేయండి. అది మీ రిలేషన్షిప్ కి చాలా చాలా హెల్ప్ అవుతుంది, మీ హీలింగ్ కి చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఎవరైనా తప్పు చేసినప్పుడు తర్వాత చేంజ్ అవుతూ ఉంటారు, బట్ మీరు ఫర్గివ్ చేయకపోతే అదే భారాన్ని మీరు మోయాల్సి వస్తుంది. వన్స్ మీరు ఫర్గివ్ చేసేస్తే మీరు మెంటలీ ఫ్రీ అవుతారు. అది కూడా మీ లవ్ లైఫ్ కి బెనిఫిట్ అవుతుంది. బికాస్ మీరు ఏ ట్రామాని మీరు క్యారీ చేయట్లేదు. బికాస్ మనం చూడండి, ఏదైనా ఒక బరువు మనం పట్టుకుంటే చేతులు ఎంతసేపు మోయగలం?
ఒక 5 kgs మన చేతిలో పెట్టారు, లేదా 2-3 kgs పెట్టారు, ఎంతసేపు మోయగలం, మన కెపాసిటీ ఎంతవరకు ఉంటే అంతవరకు మనం దాన్ని మోయగలం. అలాగే మన మనసులో కూడా చాలా సంవత్సరాల నుంచి కొన్ని విషయాలను మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. దాన్నే మనం థాట్స్ రూపంలో వాటి రూపంలో పెట్టి ఒక యాంగ్జైటీ డిప్రెషన్కి వెళ్ళిపోతాం. అది తెలియకుండానే క్యారీ చేస్తాం. దానివల్లే మనకు చాలా రోగాలు కూడా వస్తాయి. సో అందుకే ఎప్పటికప్పుడు మనం క్లియర్ చేసుకోవాలి. మెంటల్ హెల్త్ కమ్స్ ఫస్ట్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. సో మీరు ఇలాంటి ఏమైనా క్యారీ చేస్తే ఎప్పటికప్పుడు వదిలిపెట్టేయండి. నిజంగా వాళ్ళు తప్పు చేస్తుంటే ఓకే, వీళ్ళు నా విషయంలో తప్పు చేశారు, బట్ నేను ఇక్కడతో వీళ్ళతో నేను అన్ని వదిలేస్తున్నాను, దేవుడు చూసుకుంటాడని వదిలేయండి. అప్పుడు మీ హెల్త్ చాలా మెరుగవుతుంది. ఫస్ట్ మీ హెల్త్ మీకు ఇంపార్టెంట్. ఎస్, వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు తప్పు అన్నారు, బట్ కర్మ మీరు బిలీవ్ చేస్తే సో ఖచ్చితంగా అది ఏదైతే చేశారో వాళ్ళకి తిరిగి వస్తుంది. ఒకవేళ మీరు కొంతమంది బిలీవ్ చేయకపోయినా ఓకే, దీనివల్ల నాకు మనశ్శాంతి ఉండట్లేదు, సో నేను ఎక్కడితో ఇది వదిలేస్తున్నాను. బికాజ్ వాళ్ళు అన్నది ఒక్కసారి మీరు 10 సార్లు దాన్ని తలుచుకొని మీరు దాన్ని మోస్తున్నారు తెలియకుండా. ఆ ప్రెషరే మీకు ఒక యాంగ్జైటీ, ఒక డిప్రెషన్ లా వస్తుంది. అది రిలేషన్షిప్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు. సో ఇక్కడ ఏంటంటే మీ ఫ్యామిలీని, మీ పేరెంట్స్ ని మీరు ఫర్గివ్ చేయడం వల్ల మీ రిలేషన్షిప్ కి హెల్ప్ అవుతుంది. సో లెట్స్ సీ టారో మెసేజెస్ నౌ. Under the deck, 8 of Pentacles, 8 of Wands, High Priestess, Magician, Emperor, Queen of Pentacles, 3 of Cups. సో మీ పర్సన్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే ఖచ్చితంగా కమ్యూనికేట్ చేయాలి అని అయితే చాలా చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు. హై ప్రీస్టెస్ అంటే తను ఇప్పటి వరకు మీతో ఓపెన్ అప్ అవ్వలేదు. తన స్ట్రాంగ్ ఫీలింగ్స్, తన ఇన్నర్ ఫీలింగ్స్ మీతో ఓపెన్ అప్ అవ్వలేదు. స్టిల్ తను ఇంకా ఎక్కడో ఒక చోట పూర్తిగా ఓపెన్ అప్ అవ్వలేదు అని ఒక ఫీలింగ్ ఉంది. బట్ తను ఓపెన్ అప్ అవ్వాలి అనుకుంటున్నారు, కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నారు, అండ్ మేనిఫెస్టేషన్ కూడా చేస్తున్నారు ఖచ్చితంగా. అండ్ మీరంటే తనకి చాలా ఇష్టం ఉంది, మీరంటే ఒక అట్రాక్షన్ ఉంది. అంటే మీ పేరు రాగానే వాళ్ళ ఫేస్ లో ఒక గ్లో వస్తుంది అనమాట. అది మీరు ఎన్ని సంవత్సరాల రిలేషన్ లో ఉన్నా మీ పర్సన్ మిమ్మల్ని అలాగే ఒక సెలబ్రిటీలా చూస్తూ ఉంటారు. బట్ పెడస్టల్ మీరు కూడా పెట్టడం అంత కరెక్ట్ కాదు. ద ఎంపరర్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ 3 ఆఫ్ కప్స్. అగైన్ ఎస్, తన యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు, సాలిడ్ యాక్షన్. ఎంపరర్ అంటే అగైన్ తను ఖచ్చితంగా ఆనెస్ట్ గా ఉండాలి. మేబీ సమ్ టైమ్స్ స్ట్రబన్ గా ఉన్నా మీ పర్సన్ మీతో ఆనెస్ట్ గా ఉండాలి అని అయితే అనుకుంటున్నారు. మీతో టైం స్పెండ్ చేయాలి. అగైన్ రిలేషన్షిప్ కోసం ఏదైతే ఎఫర్ట్స్ పెట్టాలో మీ పర్సన్ ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారు. 8 ఆఫ్ పెంటికల్స్, విచ్ మీన్స్ తన 100% ఎఫర్ట్స్ తను పెట్టాలి అని అయితే ఫిక్స్ అయ్యారు మీ పర్సన్. అండ్ ఖచ్చితంగా మీతో కలిసి టైం స్పెండ్ చేయాలి అని అయితే చాలా గట్టిగా కోరుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ కాప్రికాన్, వర్గో, టారస్, ఎక్స్ అని ఉండొచ్చు, అది పైసిస్, కేన్సర్, స్కార్పియో, వాటర్ సైన్ అయి ఉండొచ్చు. ఎనర్జీ ఒరకల్ మెసేజెస్ చూద్దాం. ఆల్ టైడ్ అప్. మేబీ మీరు ఒక సిచ్యువేషన్ లో కానీ మీ ఏరియాలో మీ లైఫ్ లో ఒక ఏరియాలో కానీ స్టక్ అయిపోయి ఉండొచ్చు. బట్ థింగ్స్ అనేవి చేంజ్ అవుతాయి. మీరు పేషెన్స్ గా అయితే ఉండాలి. అండ్ హీలర్ ఆఫ్ ద ఏజెస్, అగైన్ మీకు హీల్ చేసే పవర్ ఉంది ఎదుటి వాళ్ళని. బట్ దానికంటే ముందు మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, మీరు హీల్ అవ్వాలన్నది చూసుకోండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ రెస్ట్ అండ్ రెజ్యునేషన్. ఎస్, ఎవరైతే కాన్స్టెంట్ గా వర్క్ చేస్తూ మీ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ పట్టించుకోరో, ఇక్కడ మెసేజ్ ఏంటంటే మీరు రెస్ట్ తీసుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. యువర్ కమిట్మెంట్ ఈస్ బీయింగ్ టెస్టెడ్ ఫస్ట్ క్వార్టర్ మోన్. సో ఖచ్చితంగా మీరు చాలా మంది మీకు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆ రిలేషన్షిప్ లో మీ కమిట్మెంట్ ని టెస్ట్ చేసే సిచ్యువేషన్స్ రాబోతున్నాయి. సో మీ 100% మీరు ఇవ్వండి, మీరు ఆనెస్ట్ గా ఉండండి. ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఓవర్కమ్ చేస్తారు. లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్, ఫుల్ మూన్ ఇన్ సాజిటేరియస్. సో ఏదైనా ఒక సిచ్యువేషన్ మీరు ఎప్పుడు ఒక పర్స్పెక్టివ్ నే కాకుండా డిఫరెంట్ పర్స్పెక్టివ్ తో చూడడానికి ట్రై చేయండి. అది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అండ్ ఏ న్యూ స్టార్ట్ ఈస్ కమింగ్, న్యూ మూన్. ఖచ్చితంగా మీ లైఫ్ లో ఒక న్యూ స్టార్ట్ రాబోతుంది. ఇట్ కుడ్ బి ఇన్ కెరియర్ ఆర్ రిలేషన్షిప్, ఎందులో అయినా సరే. సో ఇదని మీ రీడింగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, మనీ అయితే పే చేయాలి అండి. అలాగే ఎవరికైనా మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ కావాలన్నా అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.